తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు మోగే గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా తెల్లవారంగా కోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట డూడూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్ల తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటే సయ్యంటూ ఎద్దు పందములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిననాటి బంధాలను కలిపేటి వేడుక ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు రెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి పళ్ళను రెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రే పల్లెలా వెలిగి పోయేగా కొత్త అల్లుళ్ళ రాక ఈ పండుగ పేగు బంధాలు అన్ని కలిపిందిగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలే కట్టు కట్టి ముచ్చటకున్నాయే
గంగడోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే ముద్దులలిగే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్ మోతలతో సన్నాయి డోలు చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ గుడి గంటలు మోగేనట పండగనే చాటి కంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తోడగొట్టే భీమవరం పందాలే కట్టి రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే సొంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే సంబరాలలోన ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్లగుండాలన్నా హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలే జట్టు కట్టి ముచ్చటగున్నాయే పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి
సంతోషాలకి శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. కొడి కూడా జనవరి సలి పులి తెప్పకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. Basically, tactically, logically, తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముగ్గులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో. రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో. లంగా ఓడి గట్టి అమ్మాయిలు మోగి గంగి రెండు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు. సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో. భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా
కమిటీ వారు ముగ్గుల పోటీ నిర్వహించినందుకు ముందుగా మహిళల తరపు నుంచి వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నా, అభినందిస్తున్నా. ఎందుకంటే మహిళలు ముగ్గు వేయటమే మర్చిపోయే ఈ రోజుల్లో మనందరికీ తెలుసు. సంక్రాంతి పండుగ అంటే మనకి తెలుసు, మన పిల్లలకి కొంచెం తెలుసు. ఎందుకంటే మనం తీసుకెళ్లే వాళ్ళం కాబట్టి, మన పల్లెటూరులు మన అమ్మ వాళ్ళ ఇంటికో అత్తగారింటికో తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళ పిల్లలకి ముగ్గు అంటే ఏంటో కూడా తెలియని ఈ రోజుల్లో, మర్చిపోయే ఈ రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమం ముగ్గుల పోటీ పెట్టడం అనేది మంచి ఇది అభినందిస్తున్నా కూడా వాళ్ళని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మహిళ ముగ్గు వేయటం ఒకటే మహిళ జన్మ హక్కు. మగాళ్ళు ఎవరో వేయరు, లేడీసే వేస్తాం తప్పకుండా. ఇంటి ముందు అంతకుముందు అయితే పాత రోజుల్లో అయితే మన ఇళ్లలో ఇంటి ముందు పేడకల్లాపు చల్లి ముగ్గేసి దాంట్లో రంగులు దిద్ది పొద్దున్నే వచ్చి మన చిన్నపిల్లలప్పుడు లేచి వచ్చి ముగ్గు ఎలా ఉంది, ఎంత బాగుంది, నువ్వేసింది బాగుందా, నేనేసింది బాగుందా అని పోటీ పడుకుంటా మనం చూసేవాళ్ళం. ఆ రోజులే వేరు. కానీ ఆ రోజుల్లో మర్చిపోయే ఈ రోజుల్లో మళ్ళీ అందరూ ఎవరూ మర్చిపోకుండా పాత రోజుల్లోకి మళ్ళీ వచ్చి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ పాత రోజులు గుర్తుండాలి. పాత పనులు మళ్ళీ అన్ని కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా మనం ఇలాంటివన్నీ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముగ్గుల పోటీలే కాదు, బతుకమ్మలే కాదు, అలాగే అన్ని దసరా ఉత్సవాలు, సంక్రాంతి సంబరాలు స్కూల్స్ లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్పడం జరుగుతుంది. ఎందుకంటే భోగి అని చెప్పి పిల్లలకి ప్రతి స్కూల్లో కూడా మొన్న సెలవులు ఇచ్చే రోజు నిన్న మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా సంక్రాంతి సంబరాలు పెట్టడం జరిగింది. అలా పెట్టడం అనేది మంచి కార్యక్రమం. ఎందుకంటే పిల్లలకు కూడా తెలుస్తుంది సంక్రాంతి పండుగ అంటే ఏంటి. సంక్రాంతి పండుగ అంటే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి ఆ రోజు మనకి హరిదాసులు వచ్చి, గంగరెద్దులు వచ్చి, అలాగే భోగి మంటలు వేసి, అలాగే పిండి వంటలు ఉండి, కొత్త అల్లుళ్ళు వచ్చి, బంధువులు వచ్చి, స్నేహితులు వచ్చి, ఇలా ఆంధ్రాలో ఇంకా కోడి పందాలు వేసి ఇలా రకరకాలుగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి పండుగ అంటే చాలా సంబరం అన్నమాట. ఊరంతా సంబరంగానే ఉంటుంది. ఇల్లంతా 3 రోజుల్లో కూడా వచ్చిన మన చుట్టాలతో అందరితో కూడా, మన పిల్లలతో పెద్దలతో అందరితో కూడా సంతోషంగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అందరూ అమెరికాలో ప్రతి ఇంటికి అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ టైంలో ఎవరు వచ్చే టైం కూడా ఉండదు వాళ్ళకి. అలా అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఊళ్ళు కూడా ఖాళీ అయిపోతున్నాయి. ప్రతి పల్లెటూరు కూడా అందరూ సిటీకి వస్తున్నారు కాబట్టి సిటీలోనైనా మనం మర్చిపోకుండా మన సాంప్రదాయాన్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనం ఈ ముగ్గుల రూపంలో మీరు కూడా చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి మహిళలందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి కమిటీలందరూ కొత్తగా వచ్చిన నూతన కమిటీ వాళ్ళు చక్కగా కొత్త పెడుతున్నారు. ఇంకా ఈ క్లబ్ లో మహిళలకి సంబంధించిన గేమ్స్ లాంటివి కానీ అలాంటివన్నీ కూడా పెడతామని చెప్పారు. తప్పకుండా పెట్టండి. మీరు మహిళలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ మహిళలకు కూడా సంబంధించిన దీనిలో బాగా పెట్టాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నా. నాకు మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మోటుకూరు నాగేశ్వరరావు గారు ఈ అవార్డుల పేర్లు అనౌన్స్ చేస్తారు. మూడో బహుమతిగా ఎన్నికైనటువంటి సీరియల్ నెంబర్ 109 ఎం నీరజ. 109 మాజీ కార్పొరేటర్ పాలడు బాబారావు గారు. కేబుల్ ఆపరేటర్ కూడా వారు ప్రస్తుతం లేరు, ఇక్కడ వారు బయటికి వెళ్ళారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, ఎవరన్నా 82 రెండవ బహుమతిగా ఎస్ శక్తి విజయలక్ష్మి 82 సీరియల్ నెంబర్ 82 82 అంటే 5000 రూపీస్. మీరు రుణ లక్ష్మీనారాయణ గారు, రుణ సత్యనారాయణ గారు
10,000 రూపాయలు క్యాష్ అవార్డు. దయచేసి ఇద్దరు రండి సార్. థ్యాంక్ యూ సార్. మా ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు ఎంకరేజ్ చేశారు. అలాగే అత్యంత ఉత్కంఠభరితంగా మైక్ దగ్గర చూస్తున్నటువంటి మీకు 10,000 ప్రైజ్ని సీరియల్ నెంబర్ 41 ఎస్ రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరి